తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. మిత్రులారా, 60 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి భావించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యక్తులు, శక్తులు, కులాలతోటి మతాలతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏ ఉద్యమానికి లేనటువంటి ఐక్యతని తెలంగాణ ఉద్యమానికి తీసుకొచ్చి అందరూ కూడా ఉద్యమకారులు తమ యొక్క శక్తియుక్తులని ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి హామీలని ఏ ఒక్కటి కూడా ఉద్యమం ద్వారా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉద్యమకారులకు ఎటువంటి ప్రయోజనాలు కలిగించలేదు. వారు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కానీ, వాళ్ళు మీటింగ్లో ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండా తెలంగాణ ఉద్యమకారులను అవమానపరుస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కలిసి సంఘాలతో సంబంధం లేకుండా, అది ఏ సంఘమైనా కావచ్చు, సంగతి మాత్రం ఒకటే కదా, సంఘం ఏదైనా కూడా సమస్య ఏంటంటే ఉద్యమకారులకు ప్రయోజనం కలగాల. కాబట్టి ఉద్యమకారుల ప్రయోజనాలు కలగడం కోసం అన్ని సంఘాలు కూడా ఐక్యంగా ఏర్పడి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి రేపు 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు సూర్యాపేటలో ఒక బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరం కూడా ఆ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పి భావించినటువంటి ఉద్యమకారులు చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఆ సభను విజయవంతం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు మన కొత్తగూడెంలో అమరవీరుల స్థూపం వద్ద ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు కానీ అందరం కూడా సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజల్ని మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.